నమస్తే వనక్కం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్ అండ్ చాలా రోజులైంది కదా లాంగ్ లెంత్ వీడియో తీసి అందుకని చెప్పేసి ఈరోజు లాంగ్ లెంత్ వీడియో మీతో డిస్కస్ చేద్దామని వచ్చేసాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ మిస్ కాకుండా అండ్ ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే వచ్చి ఉంటారు కదా ఏంటంటే మహారాష్ట్ర ట్రిప్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా కంప్లీట్ చేయాలి అందులోనూ నేనైతే 4 days వెళ్ళాను అనమాట డిసెంబర్లో వెళ్ళాను ఫస్ట్ వీక్లో అది మీకు తెలుసు కానీ నేను లాంగ్ లెంత్ వీడియో అయితే బడ్జెట్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఈ వీడియోలో నేను ఏ ప్లేసెస్ కవర్ చేశాను అండ్ ఎంత బడ్జెట్ అయింది ఎక్కడెక్కడ స్టే చేశాను అన్నీ ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫ్రెండ్స్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అక్క నువ్వు డిసెంబర్లో కదా వెళ్ళింది మరి ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నా ఏప్రిల్లో అని సో నేను డిసెంబర్లో వెళ్ళాను కానీ నాకు టైం దొరకలేదన్నమాట లాంగ్ లెంత్ వీడియో చేయడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది తక్కువ బడ్జెట్లో మీకు కూడా మహారాష్ట్ర ప్లాన్స్ ఏవైనా ఉంటే టూర్కి వెళ్ళాలని మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను అండ్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మహారాష్ట్రకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఓవరాల్ మహారాష్ట్ర ట్రిప్ బడ్జెట్ ప్లస్ మేము ఎక్కడెక్కడ స్టే చేసామో అవన్నీ ఇందులో నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ రావద్దు అని చెప్పేసి ప్రీవియస్గానే ప్రిపేర్ అయిపోయి ఉన్నానమాట ఇది వచ్చేసి వీడియో ఎండ్లో లాస్ట్లో డిస్ప్లేలో కూడా ఇస్తాను మీకు కావాలి అంటే అండ్ ఇంకొకటి నేను డిసెంబర్ 5th అయితే కాచిగూడ దగ్గర ట్రైన్ ఎక్కాను ప్లస్ ఇది వచ్చేసి మేము 4 days అయితే మహారాష్ట్రలోనే ఉన్నాము జర్నీని స్టార్ట్ చేద్దాం 5th December ఈవినింగ్ 6:40కి కాచిగూడ దగ్గర మేము అజంతా ఎక్స్ప్రెస్ 17064 కావాలంటే ఇక్కడ ట్రైన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను టికెట్ ఆ ట్రైన్ ఎక్కామన్నమాట స్లీపర్ తీసుకున్నాము టికెట్ పర్ పర్సన్ 450 రూపీస్ టికెట్ పడింది అండ్ 6th December నెక్స్ట్ డేనే మార్నింగ్ 7:10 AM మార్నింగే అంటే కొంచెం డిలే అయింది అనుకోండి 7:30కి అలా రీచ్ అయ్యామన్నమాట నాగర్సోల్ రైల్వే స్టేషన్ దగ్గర సో మాకు ఆ టైంలో వచ్చేసి షిరిడి ట్రైన్స్ అయితే డైరెక్ట్ దొరకలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేవి చూసుకుంటే నాగర్సోల్ అనేది దాని నియర్ బై ఉంది స్టేషన్ షిరిడికి దగ్గర అనమాట సో అక్కడ నుంచి నాగర్సోల్ నుంచి షిరిడికి వెళ్ళడానికి 7:30కి డ్రాప్ చేశారు కదా మాకు 1 hour జర్నీ పట్టింది 8:30కి అక్కడ డ్రాప్ అయ్యాము అక్కడనే మనకి స్టేషన్ బయట జీప్స్ ఉంటాయి సో ఆ జీప్స్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మేము షిరిడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము షిరిడి దగ్గర దేవస్థానం రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ నేను ఆ వీడియో కూడా షార్ట్స్లో పెట్టానమాట 250 రూపీసే పర్ డే అనమాట మాకైతే చాలా బాగా అనిపించింది నాన్ ఏసీ తీసుకున్నాం మేము ఏసీ ఏమో 600 నుంచి 1000 ఆ రేంజ్లో ఉంది కానీ నాన్ ఏసీయే తీసుకున్నాం మేము కానీ మాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది 3 beds ఇచ్చారు అండ్ ప్రైస్కి 250 అంటే మేము ఇద్దరం వెళ్ళాం కదా పర్ పర్సన్ వచ్చేసి 125 రూపీస్ పడింది క్యాలిక్యులేట్ చేయండి నేను లాస్ట్లో చార్ట్ కూడా పెడతానన్నమాట అమౌంట్ ఎంత అయిందో అని బడ్జెట్ది రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసరికి 11:30 అయింది 11:30కి రూమ్ నుంచి బయటికి వచ్చాము అక్కడనే ఏదైతే దేవస్థానం రూమ్స్ ఉన్నాయో అక్కడనే మనకి ఫ్రీగా భోజనాలు కూడా పెడతారనమాట సో అక్కడ ఫ్రీగా లంచ్ చేసేసి మేమైతే ఫస్ట్ అంటే అక్కడ వచ్చిన టూరిస్ట్ పర్సన్ ఒక అతను చెప్పాడు ఏంటంటే మీరు ఫస్ట్ టైం షిరిడీకి వచ్చారు కదా సో డైరెక్ట్ షిరిడి కాకుండా ఫస్ట్ పంచముఖ వినాయకుడి దగ్గరికి వెళ్ళండి చాలా బాగుంటుంది అని సో మేము ఎప్పుడైతే రూమ్స్ నుంచి దేవస్థానం రూమ్స్ నుంచి బయటకు వచ్చామో అక్కడ ఆటోస్ ఉన్నాయి ఆటోస్ వాళ్ళని అడిగితే పంచముఖ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు సో ఆటో ఛార్జ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి ఆ టెంపుల్కి తీసుకురావడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు సో మేము ఇద్దరం కాబట్టి పర్ పర్సన్ 50 రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుండే పంచముఖ వినాయకుడిది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట అది టెంపుల్ చాలా బాగుంది అండ్ పంచముఖ గణపతి టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసాం 1.5 hourలో అండ్ 1.5 hourలో రిటర్న్ వచ్చిన తర్వాత మేము షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాము ఆటో వాళ్ళని సో తను అక్కడనే డ్రాప్ చేసేసాడు ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ లోపలికి ఎలాంటి మనం తీసుకుంటాం బయట ఫ్లవర్స్ కానీ ఇంకా దేవుడికి పెట్టే కొబ్బరికాయ ఇలాంటివి ఏవి అలో చేయరనమాట అన్నీ అక్కడనే పెట్టేస్తారు సో మీరు అవి తీసుకోకుండా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సేల్ చేస్తారేమో అని నాకు అలా అనిపించింది అండ్ మీకు కూడా అలా అనిపించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకైతే షిరిడి దర్శనానికి 2.5 hours పట్టింది ఫ్రెండ్స్ అండ్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ మెయిన్ ఎజెండా ఏంటంటే నాది మహారాష్ట్రకి వెళ్ళడానికి సో నేను 3 జ్యోతిర్లింగాస్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి ఆ 3 జ్యోతిర్లింగాస్ని కవర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను
అండ్ ఎట్ ఏ టైం నాకు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇన్ని టెంపుల్స్, చాలా అంటే చాలా టెంపుల్స్, నేను అనుకోని టెంపుల్స్ అండ్ చాలా టెంపుల్స్, హిస్టారికల్ టెంపుల్స్ కూడా నేను చూశాను. నాకైతే మస్తు అనిపించింది అసలు. అండ్ మా దర్శనం కంప్లీట్ అయిపోయి రిటర్న్ వచ్చేసరికి మాకు ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అందుకని చెప్పేసి పక్కనే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి శ్రీ సాయి ప్రసాదం దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకొని ఫుడ్ తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫుడ్కి అయితే ఎలాంటి లోటు లేదు, అంత ఫ్రీగా ఉంది మనకి షిరిడీలో సరౌండింగ్స్లో ఉన్నంత వరకు. నాసిక్ ఇంకా మీరు పూణే వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఫుడ్ మనం ఛార్జెస్ చేసుకోవాలి, ఇంకా వేరే ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. కానీ షిరిడీలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రీ ఫుడ్డే తినండి, ఇదే నా సజెషన్ అనమాట. ఎందుకంటే మనకి మనీ బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది. కానీ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. చాలామంది ఏమనుకుంటారు ఫ్రీగా ఉంది కాబట్టి బాగుండదు అనుకోండి, కానీ అది దేవుడి ప్రసాదం కదా, చాలా బాగుంది. నమ్మకంతో తినండి. ఫుడ్ తినేసిన తర్వాత బయటికి వస్తుంటే చాలామంది శని సింగనాపూర్ టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ శనీశ్వర స్వామి ఉంటారు అక్కడ. చాలా అంటే ఫస్ట్ టైం శనీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ విగ్రహం, ఐ మీన్ స్టోన్తో అని అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏదైతే సాయి ప్రసాదం దగ్గర మేము ఉన్నామో బయటికి రాగానే అక్కడ మినీ వ్యాన్స్ ఉన్నాయన్నమాట. పర్ పర్సన్ 250 ఛార్జ్ చేశారు శని సింగనాపూర్కి తీసుకెళ్ళడానికి. జర్నీ టైం వచ్చేసి చాలానే పట్టింది, 5 to 6 hours పట్టింది, ఎందుకంటే అక్కడ మనం దర్శనం చేసుకొని రావాలి అని. అండ్ శనీశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద స్కామ్సే జరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే మనకి గుండు గీకేస్తారనమాట. ఎందుకంటే నేను పూజ సామాన్లు అని చెప్పి తీసుకున్నాము. అండ్ తీసుకుంటే తను ఫస్ట్లో మనకు ప్రైజెస్ చెప్పలేదు. అండ్ మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం టెంపుల్లో పూజ చేసుకొని బయటికి వచ్చామో, మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేటప్పుడు వాళ్ళు ప్రైజెస్ చెప్తుంటే లిటరల్లీ నా మైండ్ ఇలా తిరిగిందనమాట. అంత ఘోరం. పర్ పర్సన్ వాళ్ళు ఇచ్చిన ఇంత బుట్టకి, అండ్ అందులో చిన్న చిన్నగా ఏవో ఎంట్రాల్ టైప్ ఉన్నాయి, 3 or 2 ఎంట్రాస్, అండ్ ఇంకా సిల్వర్ కాయిన్, థ్రెడ్, ఇంకా శనీశ్వర్కి ఏమి ఇష్టం, నల్ల బట్ట, ఇంకా నల్ల నువ్వులు, ఇలాంటివి. సో ఇవి ఉండేయడం వల్ల వాళ్ళు ఏమో పూజ చేశారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనమాట, ప్రైజెస్ చెప్తారు. నాకేమో 900 చెప్పారు, నాతో వచ్చిన అమ్మాయికి 900, రిమైనింగ్ వాళ్ళకేమో 450, ఇంకా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి 100 రూపీసే ఛార్జ్ చేశారు. అసలు అదేంటో నాకు అర్థమే కాలేదు ఇంతవరకు. కానీ మీరు మాత్రం చెప్తున్నాను, అక్కడ ఇలాంటి ఐటమ్ తీసుకోకండి. ఓన్లీ తీసుకోవాలనుకుంటే నల్ల నువ్వులు ప్లస్ నువ్వుల నూనె తీసుకొని మాత్రమే వెళ్ళి దేవుడికి అభిషేకం చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం వేరే ఏవైతే తీసుకుంటామో అవి టెంపుల్ బయటనే ఒక బాక్సెస్ రూపంలో పెట్టి అందులోనే వేసేస్తారు. మన చేతులతో మనమే వేసేస్తాం. దాన్ని మళ్ళీ ఏం చేస్తారో మనకు అస్సలు ఐడియా లేదనమాట. అది కూడా పెద్ద స్కామ్ అనే అనిపించింది నాకు. అండ్ 9:30కి అయితే రీచ్ అయిపోయాం మళ్ళీ మేము రిటర్న్ దేవస్థలం రూమ్కి. సో ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం, కలిసిపోయాం కదా ఫస్ట్ డే, ఇంకా ట్రైన్ జర్నీ, ఫుల్గా రెస్ట్ తీసేసుకొని అలా నిద్రపోయాం. సెకండ్ డే ఇన్ మహారాష్ట్ర అనమాట. సెకండ్ డే వచ్చేసి మేము మార్నింగ్ తొందరగా లేచాము, ఎందుకంటే ప్లేసెస్కి చాలా ప్లేసెస్, జ్యోతిర్లింగం ప్లేసెస్ చూద్దామని చెప్పి వేరే టెంపుల్స్. సో మార్నింగ్ తొందరగా 8:30 కల్లా రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. దేవస్థలం రూమ్ దగ్గర, అంటే రూమ్ సేవ్ అయితే ఉంటాయో దాని బయటికి, ఆశ్రమం బయటికి వచ్చేస్తే అక్కడ మనకి మినీ బస్సెస్, మినీ వ్యాన్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్తారు. సో అందులో మనకి మ్యాక్స్ అన్ని 4 to 5 ప్లేసెస్ అయితే కవర్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. పర్ పర్సన్ వచ్చేసి ఎంత అంటే 350 ఛార్జ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్లారో చెప్తాను. 4 ప్లేసెస్కి అయితే తీసుకెళ్లారు. అండ్ బయట ఇడ్లీ కూడా అమ్ముతారనమాట. మీరు చాలామంది ఇడ్లీ కూడా తినొచ్చు, చాలా బాగుంది. దేవస్థలం రూమ్ ఎదురుగానే. నేను 30 రూపీస్కి నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా టీ తాగేసి ఎక్కేసాను అనమాట బస్సు. పర్ పర్సన్ వచ్చేసి ఆ బస్సు 350 and 250 ఇలానే ఛార్జ్ చేస్తారు, హెవీగా తీసుకోరు. నాకు తెలిసి మీరు ఇలాంటి బస్సెస్, మినీ బస్సెస్ని త్రూ వెళ్తే మీ బడ్జెట్ కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. అండ్ మీ ఓన్ వెహికల్ తీసుకుంటే డీజిల్ ఖర్చు, ఇంకా అవి ఇవి వగైరా చాలా బడ్జెట్ అనేది ఇంత హెవీగా అయిపోతుంది. సో దానికంటే బెస్ట్ మినీ బస్సెస్నే సజెస్ట్ చేస్తాను. అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కాకుండా అక్కడ ఆల్రెడీ షేరింగ్లో ఉంటాయి కదా, అవి మాత్రమే ప్రిఫర్ చేయండి నేను చెప్పినంత వరకు. అండ్ నాకు వచ్చేసి 350 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు వాళ్ళు. ఏ ప్లేసెస్కి తీసుకెళ్ళాలంటే బీబీకా ముబారక్, అంటే మినీ తాజ్మహల్ అని అంటారు. సో ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. ఎంట్రీ ఫీజు ఉంది అందులో 50 రూపీస్, అవి సపరేట్ అనమాట, మనమే తీసుకోవాలి. సో ఫుడ్ కోసం కూడా మనల్ని ఒక దాబా దగ్గర ఆపుతారు. సో ఫుడ్ మనం ఏమైనా తినాలి అనుకుంటే అక్కడ మనం తినొచ్చు. సో ఫుడ్కి పర్ డే నేను 100 రూపీస్ వేసుకుంటాను, ఎందుకంటే నేను హెవీగా తినలేదు, నార్మల్గా 100 రూపీస్లో వేసుకున్నాను అనమాట. అది కూడా నాకు సెకండ్ డే నుంచే ఫుడ్ యాడ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ డే నేను మొత్తం ఫ్రీగా షిరిడి మొత్తంలో ఫ్రీగానే ఫుడ్ తిన్నాను. అండ్ సెకండ్ వచ్చేసి లేటే హుయే హనుమంత్,
చాలా బాగుంది చూడండి, నాకైతే బాగా అనిపించింది. అండ్ థర్డ్గా వచ్చేసి ఎల్లోరా కేవ్స్, దాన్ని వచ్చేసి మనం శ్రీ కైలాస టెంపుల్ అని కూడా అంటాం. చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్. నిజంగా చెప్పాలంటే అందులో చాలా కేవ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇలా సర్కిల్స్ ఉంటాయి, అవి కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ దానికి కూడా ఎంట్రీ టికెట్ అయితే ప్రైస్ ఉంది, ఒక 100 రూపీస్ ఆర్ 80 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి శ్రీ గ్రీషేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. అది తీసుకెళ్లేసరికి 4:35 ఆ టైం అయిపోయింది అనమాట. ఈవినింగ్ టైంలో మనకి ఆ టెంపుల్లో స్పర్శ దర్శనం జ్యోతిర్లింగం ఏదైతే ఉందో దాన్ని మనం చేతులతో స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. నాకైతే స్పర్శ దర్శనం అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ గ్రీష్వేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంకా 4 ఏవైతే వాళ్ళు ప్యాకేజీలో చెప్పారో అది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిటర్న్ వాళ్ళు మనల్ని ఎక్కడైతే మనం రూమ్స్ తీసుకున్నామో ఆ ప్లేసెస్ దగ్గరికి అయితే డ్రాప్ చేసేస్తారు. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది అనమాట రూమ్స్ దగ్గరికి. షిరిడీలో వచ్చేసి మేము 2 days అయితే స్టే చేసాం రూమ్స్లో. అండ్ 2 days కాబట్టి 1 day వచ్చేసి 250, 2 days కాబట్టి 500, అంటే పర్ పర్సన్ 250 పడింది ఆ 2 daysకి. మనకి డ్రైవర్ అంకుల్ ఉంటారు కదా, వాళ్ళు మన నెంబర్స్ తీసుకుంటారు అనమాట. మీరు నెక్స్ట్ డే కూడా ఇంకా తర్వాత కూడా ఇంకేమైనా టూర్స్ ప్లాన్ చేస్తున్నారా, ఈ ప్లేసెస్కి ఉన్నాయి అని. సో వాళ్ళ దగ్గర మనం ఐడియా తీసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నియర్ బై ఉన్న ఫేమస్ టెంపుల్స్ కానీ ఫేమస్ ప్లేసెస్ కానీ చూపిస్తారు, ప్లస్ వాళ్ళే తీసుకొస్తారు విత్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో. నాకైతే బాగా అనిపించింది. అండ్ థర్డ్ డే ఇన్ మహారాష్ట్రలో వచ్చేసి మేము 3 ప్లేసెస్ని అయితే కవర్ చేయాలి. అండ్ మినీ బస్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ పర్ హెడ్. సో ఫస్ట్గా వచ్చేసి రామ్ సీత మందిర్కి తీసుకెళ్లారు. అసలు ఎంత బాగుంది తెలుసా, లిటరలీ చెప్పాలంటే మన హైదరాబాద్లో బిర్లా మందిర్ ఉంది కదా, అలానే ఆర్కిటెక్చర్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా చూడండి, మిస్ కాకుండా మీరు అక్కడికి వెళ్తాయి ఈసారి. అండ్ సెకండ్గా వచ్చేసి త్రివేణి సంగం దగ్గరికి అయితే వెళ్ళాం. త్రివేణి సంగం దగ్గర 9 ప్లేసెస్ ఉంటాయంట. సో ఆ 9 ప్లేసెస్ని మనము బై వాక్లో తిరిగి చూడలేము. ఎట్ ఏ టైం వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా, 1 hour టైం ఇచ్చారనమాట మినీ బస్ వాళ్ళు. ఆ 1 hourలో 9 ప్లేసెస్ తిరిగి చూసి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అక్కడ ఒక ఆటో మాట్లాడుకోవాలి. ఆ ఆటో వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో వితిన్ 1 hourలో మనకి మొత్తం 9 ప్లేసెస్ తిప్పి చూపించి మళ్ళీ రిటర్న్ మనకి మినీ బస్ దగ్గరికి డ్రాప్ చేసేస్తాడు. కానీ చాలా బాగున్నాయి. ఆ 9 ప్లేసెస్ ఏంటో నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను చూడండి. అండ్ థర్డ్గా వచ్చేసి ద ఫేవరెట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి తీసుకెళ్లారనమాట. అసలు ఆ వైబ్సే వేరే ఉండే. ఇలా టెంపుల్ దగ్గర బస్ దిగి నడుచుకుంటూ ఇలా వెళ్తుంటే టెంపుల్ గోపురం ఉంటుంది కదా, దాన్ని చూస్తుంటే ఫీలింగే వేరే లెవెల్లో ఉండే. ఎందుకంటే కొండల మధ్య టెంపుల్ గోపురం కనిపిస్తుంటే చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్. అందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. త్రయంబకేశ్వర్ అంటే 3 కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఆ లింగంలో మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఆ లింగాన్ని మనం టచ్ చేసేటప్పుడు ఇలా మన 3 ఫింగర్స్ని ఇలా పెట్టి ఆ 3 ఫేసెస్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఇలా టచ్ చేయాలన్నమాట. చాలా బాగుంది. కానీ స్పర్శ దర్శనం అయితే అక్కడ ఇప్పుడైతే అవైలబిలిటీగా లేదు, తీసేశారు. అండ్ నార్మల్గా దూరం అదేంటి అలంకారం దర్శనం మాత్రం చేయొచ్చు మనము. స్పర్శ దర్శనం అయితే లేదంట. నేను కూడా అడిగి చూశాను వాళ్ళని, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని, లేదు తీసేసాం కరోనా టైం నుంచి అన్నారు. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే జ్యోతిర్లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకోలేకపోయాను అని. అండ్ నాకు వచ్చేసి లిటరలీ చెప్పాలంటే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కోసం, ఎందుకంటే ఆ రోజు మండే శివుడి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎంతమంది తెలుసా అసలు. లిటరలీ దర్శనానికి నాకు 5.5 hours పట్టింది, మా అందరికి 5.5 hours. సో అక్కడనే 9:30 అయిపోయింది ఆల్రెడీ. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 9:30. సో 9:30 అయిపోయింది. ఇంకా రిటర్న్ మళ్ళీ షిర్డీకి వెళ్ళాలనుకోలేదు. ఆల్రెడీ షిర్డీలో 2 days అయిపోయింది. రూమ్ అనేది వెకేట్ చేసేసాము. లగేజెస్ అనేవి మా మినీ బస్లో వేసుకొని మాతో పాటే తీసుకొచ్చేసాం నాసిక్కి. దర్శనం అయ్యి కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. సో 9:30కి ఇంకా మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వెళ్తామని చెప్పేసి నియర్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరనే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడనే రూమ్స్ అయితే తీసుకున్నాము. అంటే 1 nightకి ఎంత చెప్పారంటే 800 చెప్పారు. మాకు షిర్డీలో 250 చెప్పారు కదా, వీళ్ళు 800 చెప్పేసరికి కొంచెం ఇంకా తగ్గించండి అన్నయ్య అని అంటే 600 అన్నాడు. తగ్గించండి అన్నయ్య, నైటే కదా, మేము మళ్ళీ మార్నింగ్ 10 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతాము. సో మేము ఉండేది ఒక నైటే కదా, తగ్గించండి అంటే ఇంకా ఫైనల్గా నా రిక్వెస్ట్తో 500 చేశాడు. సో పర్ పర్సన్ ఎంత పడింది, 250 రూమ్. సో మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా మంచిగా అక్కడ ఉన్న షాప్స్ అన్ని
ఏవైతే నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం నియర్ బై ఉన్న షాప్స్ ఉంటాయి కదా అవన్నీ తిరిగి చూసి ఆ నైట్ ఇంకా మళ్ళగా 11:30కి అలా స్లీప్ వేస్తే మళ్ళీ మార్నింగ్ 6:30కి లేచాం. 6:30కి లేచి రెడీ అయిపోయి ఇంకా మాకు అక్కడ చెప్పారనమాట ఏంటంటే గంగా పుట్టిన ప్లేస్ అంటే గంగా ఫస్ట్ టైం భూమి మీద అడుగు పెట్టిన ప్లేస్ ఉంది అని. సో అది చూడాలే కదా, మనం అంత దూరం వెళ్ళాం చూడకపోతే ఎలా అని చెప్పేసి తొందరగా 6:30కి రెడీ అయిపోయి బయటికి వచ్చేసి ఇంకా ఫస్ట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి డబల్ దర్శనం, ఎందుకంటే నైట్ టైం 5:30 అయింది కదా, అంత క్రౌడ్లో చూడలేకపోయాం. కానీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చిన తర్వాతకి గంగా ఫస్ట్ టైం మన భూమి మీద అడుగుపెట్టిన ప్లేస్ అనమాట. అది అడుగుపెట్టిన ప్లేస్ అక్కడనే ఉంది అంట. సో అది కూడా చూద్దాం, ఎందుకు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి నాతో వచ్చిన అమ్మాయితో అడిగితే ఓకే అక్క అన్నది. కానీ ఏదైతే మేము వెళ్ళాలి అనుకుంటున్నామో గంగా పుట్టిన ప్లేస్ అది కొండ మీద చాలా అంటే చాలా ఎత్తున ఉంది. మాకైతే ఆటోస్ ఉన్నాయి ఫస్ట్ అని చెప్పారు, తర్వాత వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి చాలా దగ్గర అన్నారు. కానీ తీరా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత నడిచినా రావట్లేదు కొండ. కానీ 2 hours పట్టింది, వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours. అక్కడ 1 hour స్టే చేసాం. అంటే 1 ఫొటోస్ వీడియోస్ వీటికి అన్నిటికి కావాలంటే మీకు అది పిక్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, చాలా బాగుంది అసలు. అండ్ ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే మనకి ఇంకా మంకీస్ ఓ రేంజ్లో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆ కొండ ఎక్కుతారు కదా, అప్పుడు గంగ పుట్టిన ప్లేస్కి వెళ్ళాలని చెప్పి మీరు కొండ ఎక్కుతప్పుడు మీ షోల్డర్ మీద ఎలాంటి బ్యాగ్స్ అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి ఏవి క్యారీ చేయకండి. ఎందుకంటే మంకీస్ అనేవి చాలా ఘోరంగా, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మంకీ ఉంటుంది. ఆ మంకీ గుంజుకుంటూనే ఉంటుంది ఇటు సైడ్ నుంచి. మనమైతే ఇట్లా భయపడాలి. సో మేమైతే అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవి క్యారీ చేయలేదు కాబట్టి మా వెంబడి పర్లేదు. అండ్ నా ఆపోజిట్లో చూస్తే ఇక్కడ ఒక మంకీ, ఒక పర్సన్ మీద ఇక్కడ ఒక మంకీ, ఇక్కడ ఒక మంకీ, ఇక్కడ ఒక మంకీ, 3 మంకీలు ఎక్కుకుంటూ వస్తున్నాయి. మనకైతే ఫుల్ భయం. సో అలాంటివి అయితే తీసుకెళ్ళకండి. అండ్ ఫైనల్గా మనకి అక్కడ బాటిల్స్ కూడా అమ్ముతారనమాట. గంగా పుట్టిన ప్లేసెస్లో ఆ వాటర్ కూడా మనం తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. గంగ శివుడి తల మీద ఉంటుంది కదా, సో శివుడు గంగని నేల మీద భూమి మీదకి రమ్మంటే గంగ అంటదంట నేను రాను అని. సో అప్పుడు శివుడికి కోపం వచ్చి మోకాల మీద పడి తన కురులని ఇలా అనేసరికి ఫస్ట్ టైం గంగ అయితే అక్కడ అడుగు పెడుతుంది అనమాట కొండ మీద. ప్లస్ మనకు అక్కడ శివుడి పాద గుర్తులు కూడా ఉంటాయి. ఇక్కడ సైడ్లో నేను వీడియోలో చూపిస్తాను చూడండి, నాకైతే బాగా నచ్చింది. అయితే గంగ పుట్టిన ప్లేస్ అయితే అక్కడ ఉంది. అండ్ నేను ఇప్పుడు చెప్పేది వచ్చేసి 4th డే ఇన్ మహారాష్ట్ర గురించి అనమాట. అండ్ ఆ ఏదైతే కొండ ఉందో ఆ పక్కనే ఇంకొక కొండ కూడా ఉంది. అక్కడ వచ్చేసి ఒక అతను ఎవరో పేరంత క్లారిటీగా గుర్తుకులేదు, కానీ ఒక అతనికి ఏదో శాపం ఉంటే ఆ శాపం నుంచి విమోచన కలగడం కోసం అని చెప్పి 108 లింగం అది 108 శివలింగాలని అక్కడ పెట్టమని చెప్పి అన్నారంట. సో 108 శివలింగాలను పెట్టిన తర్వాతకి తనకి ఆ శాపం నుంచి విముక్తి అనేది కలిగింది. సో ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. మినీ శివలింగాలు అనమాట, చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఆ ప్లేసెస్ కూడా కొన్ని చూశాను. నాకు ఫస్ట్ టైం తపస్సు చేసిన ప్లేస్, దుర్గమాత తపస్సు చేసిన ప్లేస్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు అక్కడ ప్లేసెస్ తెలియకుండా చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశానని అనుకున్నాను. అండ్ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయి అన్ని పైన కొండ మీద ఉన్న టెంపుల్స్ కూడా అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్లో లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసాము. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర నుంచి నాసిక్ బస్ స్టాప్కి మెయిన్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. బస్సులో టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 40 రూపీస్ పడింది. యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 80 రూపీస్, కానీ అమ్మాయిలకు మాత్రం హాఫ్ టికెట్ అనమాట, హాఫ్ ప్రైజే తీసుకుంటారు. సో 40 రూపీస్ అయితే పడింది. మళ్ళీ నాసిక్ నుంచి పూణేకి అయితే టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే భీమాశంకర్కి డైరెక్ట్ బస్సెస్ లేవు. పూణే వెళ్ళే రూట్లోనే లాస్ట్ సెకండ్ స్టాప్లో స్టాప్ చేస్తారంట. నాకు యాక్చువల్గా స్టాప్ పేరు అయితే గుర్తుకులేదు, కానీ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేశారంటే అది 160 రూపీస్ది ఆఫ్ తీసుకున్నారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళే కండక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనమాట. అంటే మనం ఏదైనా డౌట్స్ అడిగినా విసుక్కోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అదైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ వాళ్ళే అక్కడ మాకు భీమాశంకర్కి వెళ్ళే బస్సెస్ ఎక్కించారనమాట. లాస్ట్ బస్సు 9 o'clockకి ఉంటుంది. సో నైట్ 9 o'clockకి బస్సు ఎక్కితే ఇంకా వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఛార్జెస్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. అది వచ్చేసి టెంపుల్ దగ్గర, భీమాశంకర్ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. నైట్ వెళ్ళేసరికి 10 అయింది, 1 hour జర్నీ పట్టింది. అండ్ నాకు అందులో నచ్చింది ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అమ్మాయిలకి
ఆఫ్ ప్రైస్ని రెడ్యూస్ చేసి పెట్టడం అయితే నాకు నచ్చింది. నార్మల్గా అయితే వాళ్ళ స్టేట్ వాళ్ళకే ఉంటుంది, కానీ మహారాష్ట్రలో వచ్చేసి ఏ స్టేట్ అమ్మాయిలకైనా అలా హాఫ్ టికెట్ అయితే ఇచ్చారనమాట. బాగుంది కదా. మన తెలంగాణలో వచ్చేసి ఓన్లీ తెలంగాణ అమ్మాయిలకి మాత్రమే ఫ్రీగా పెట్టారు. మహారాష్ట్రలో వచ్చేసి వేరే స్టేట్ అమ్మాయిలకు కూడా అలా హాఫ్ టికెట్ పెట్టేసరికి మన బడ్జెట్ అనేది మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. నాకైతే భలే అనిపించింది, ఎందుకంటే మినిమం బడ్జెట్తో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. మన స్టేట్లో కూడా ఇలాంటి పథకాలు ఏవైనా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా మన స్టేట్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇలా ఒక ఫీల్ ఉంటుంది. నేను మహారాష్ట్రలో ఎలా ఫీల్ అయ్యానో వాళ్ళకు కూడా అలాంటి ఫీల్ ఒకటి వస్తుంది కదా. అండ్ అక్కడ వచ్చేసి బస్ డ్రైవర్స్ అయినా బస్ కండక్టర్స్ అయినా కూడా చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడారనమాట. మాకు రూట్ అడ్రస్ అన్నీ వాళ్ళే గైడ్ చేశారు. ఇలా ఈ టైంకి ఈ బస్ వస్తుంది, అది ఎక్కండి అని చెప్పేసి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మేము పరుగు మీద టెంపుల్కి అయితే వెళ్ళాము, భీమాశంకర్ టెంపుల్కి. అప్పటికల్లా టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము, లగేజెస్ చేతిలో ఉన్నాయి, అది తీసుకెళ్ళలేక ట్రాలీ బ్యాగ్ అటు ఇటు లాక్కుంటూ ఉన్నామన్నమాట ఆ టైంకి. సో 11 వరకు చూసాము. అక్కడ ప్రైజెస్ కూడా రూమ్ ప్రైజెస్ ఎలా చెప్తున్నారంటే 1200, 1000 ఇలా హెవీగా పెంచేస్తున్నాం. మా బడ్జెట్ ఏంటి, చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావాలి. సో ఇలా చెప్తుంటే అక్కడనే వెయిట్ చేస్తే బస్ స్టాప్లో కొంతసేపు బస్ డ్రైవర్ అంకుల్ వచ్చేసి ఒక హోటల్ అతనితో చెప్పారనమాట, ఇద్దరు అమ్మాయిలే కదా, సో వాళ్ళు అనుకున్న ప్రైస్లో ఇవ్వండి, రేపు మార్నింగ్ దర్శనం ఎంత అవుతుంది మళ్ళీ రిటర్న్ అవుతుంది అని చెప్పిర్రు కదా అని. అంటే 24 hours స్టే చేయరు కదా, తక్కువ హాఫ్ డేలో హాఫే స్టే చేస్తారు కదా, అలా అని చెప్పేసరికి సో ఒక హోటల్ అతను మాకు రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్ ప్రైస్ వచ్చేసి నేను చెప్తాను, గుర్తుకులేదు, ఎందుకంటే 500 or 600 ఈ రేంజ్లో ఇచ్చాడనమాట. సో 600 ప్రైస్లో మాకు ఆ రూమ్ ఇచ్చాడు. పర్ పర్సన్ 300 రూపీస్ మాకు పడింది. ఇంకా అది నియర్ బై టెంపుల్, భీమాశంకర్ టెంపుల్కి నియర్ బై ఉందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరగా ఉంది. ఇంకా ఆ రూమ్ తీసేసుకున్నాము. అండ్ అక్కడ రూమ్ తీసుకొని లగేజెస్ అక్కడ పడేసి ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5కి లేచి రెడీ అయిపోయి దర్శనం కోసం వెళ్ళిపోయాము. ఎందుకంటే 5th డే, అండ్ ఇది 5th డే ఇన్ మహారాష్ట్ర. మాదేమో 4 days ట్రిప్, కానీ అది 5 days అయిపోయింది. సో ఇంకా దర్శనం అవుతుందా అవ్వదా అన్న టెన్షన్తో ఇంకా అక్కడనే ఉండిపోయామన్నమాట. అండ్ దర్శనం చేసుకొని 5:30కి లోపలికి టెంపుల్లో స్పర్శ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే 4 days ప్లాన్ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసాం 4 daysలో రిటర్న్ వస్తామని చెప్పేసి. అండ్ 5th డేనే ట్రైన్స్ చూస్తే అన్నీ రిజర్వ్డ్, ఒక్కటి లేదు బుక్ అయ్యేది. ఇంకేం చేద్దామని చెప్పేసి భీమాశంకర్ నుంచి రిటర్న్ మళ్ళీ ఏదైతే బస్సెస్ పూణే బస్, డైరెక్ట్ పూణే బస్ దొరికింది మార్నింగ్ మాకు. ఎప్పుడు 7-10కి అలా ఉంటుంది. సో డైరెక్ట్ పూణే రైల్వే స్టేషన్కి బస్ దొరికింది. ఆ రైల్వే స్టేషన్కి మన ఆర్టీసీ బస్లోనే వెళ్ళాము. బస్ ఛార్జ్ వచ్చేసి మనకి ఎంత తీసుకున్నారంటే 80 రూపీస్ తీసుకున్నారు. డైరెక్ట్ పూణే బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు. సో అక్కడ మనం గూగుల్ అన్నీ చూసాం, ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా హైదరాబాద్కి అని చూస్తే సికింద్రాబాద్కి లేదా కాచిగూడకి ఇలాంటివి చూస్తే అక్కడ ఏవీ లేవు. అన్నీ చాలా, అంటే మేము ఆ బస్ స్టేషన్కి వెళ్ళేసరికి అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది అనమాట. అంటే 5th డే 12 o'clock ఆఫ్టర్నూన్ అవుతుంది. సో 5th డే 12 o'clock ఆఫ్టర్నూన్ వరకు చూస్తున్నాం అనమాట. బస్సు దొరకట్లేదు, ఇక్కడనే స్ట్రగుల్ అయిపోతాం, ఇక్కడనే ఉండిపోతాం అని టెన్షన్ పడుతుంది నాతో వచ్చిన అమ్మాయి. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్, పూణే రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఇప్పుడు లేకపోతే ఏంటి ఈ టైంకి వేరే నియర్ బై స్టేషన్స్లో ఏవైనా అవైలబిలిటీ ఉందా అని చెక్ చేశాను. అండ్ చెక్ చేస్తే అడప్సార్ రైల్వే స్టేషన్ నియర్ బై పూణే అనమాట. అక్కడ ఆల్రెడీ 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ ఏదైతే ఉందో అది అక్కడనే ఉంది. నేను జనరల్లో ఎక్కాలి, ఎందుకంటే రిజర్వేషన్ అవ్వలేదు మాది. సో జనరల్లో ఎక్కాలి కాబట్టి ఫస్ట్ మనం తొందరగా వెళ్ళే సీట్ పట్టేసుకుంటే మనకి సేఫ్ అని అనిపించింది. సో ఇంకా పూణే రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకొని అడప్సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఆ ఆటో అతను 200 తీసుకున్నాడు. పర్ పర్సన్ మాకు 100 రూపీస్ పడింది. అండ్ అక్కడ దిగి వెంటనే టికెట్ తీసుకున్నాము, జనరల్ టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి జనరల్ టికెట్ 200, ఓకేనా. అక్కడ నుంచి అడప్సార్ నుంచి సికింద్రాబాద్కి పర్ పర్సన్కి మాకు జనరల్ టికెట్ 200 రూపీస్ ప్రైస్ అయితే పడింది. ఇంకా లేట్ చేయకుండా తొందరగా టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి రైలు ఎక్కేసామన్నమాట. సీట్ అయితే దొరికింది, విండో సీట్ ఆపోజిట్లో కూర్చున్నాం మేమిద్దరము. సింగిల్ సీట్స్ ఉంటాయి కదా అక్కడ, ఎందుకంటే 4 ఉన్న వాళ్ళలో మళ్ళీ అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి అంటారని చెప్పి సింగిల్ సీట్లలో కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకున్నాము. అండ్ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ 2 o'clock ఎక్కాం కదా, నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 AM సికింద్రాబాద్లో డ్రాప్ చేశాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి తీసుకొచ్చాడనమాట. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మేము ఆటో బుక్ చేసుకొని
ఇంకా రిటర్న్ మా ఇంటికి వచ్చేసామన్నమాట హైత్ నగర్కి. చాలా అంటే చాలా బాగుంది. రిటర్న్ హైత్ నగర్కి ఇక్కడికి వచ్చేసరికి ఛార్జెస్ 400 రూపీస్ పడింది ఆటో. అంటే పర్ పర్సన్ 200 రూపీస్ పెట్టుకున్నాము. చాలా అంటే ఇంకా చాలా సేఫ్గా రిటర్న్ అయిపోయామని చెప్పి హ్యాపీగా అనిపించింది. 3 o'clockకి బస్సెస్ ఉంటాయని తను మనం ఇంటికి వెళ్ళగలుగుతాం అంత అర్ధరాత్రి పూట మనము స్టేషన్ దిగుతాయి అని భయపడింది తను. కానీ సేఫ్గా అయితే వచ్చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లో మనము బడ్జెట్ అనేది క్లోజ్ చేసాము. ఇంతసేపటి నుంచి నేను సింగిల్గా చెప్పాను కదా పర్ పర్సన్ ఇంత అని. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే పర్ పర్సన్కి ఈ ట్రిప్ మొత్తం బడ్జెట్ ఎంత వచ్చిందంటే 4000 వచ్చింది ఫ్రెండ్స్. ఆ 4000 మనం 4 days ఉన్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను మహారాష్ట్రకి వెళ్ళక ముందు నా దగ్గర ₹1 లేకుండే, కానీ చాలా తక్కువ కాస్ట్లో 4000లోనే వెళ్ళేసి వచ్చాను. అంత శివయ్య లీలలనే అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ని ఇలా వెళ్ళు అని నాకు శివయ్యనే గైడ్ చేసినట్టు అనిపించింది. ఆ ట్రిప్ మొత్తంలో అంత బాగా అనిపించింది. అండ్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అని అస్సలు అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా చేశాను అనమాట. దర్శనం అయితే నాకైతే మస్తు నచ్చింది. ట్రిప్ని ఎంజాయ్ కూడా చేశాను చాలా బాగా. అండ్ మీకు చెప్పాను కదా శని సింగనపూర్ దగ్గర ఇలా మోసం చేశారు, 900 రూపీస్ ఛార్జ్ చేశారని. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటేనేమో 4900 వస్తుంది. మీరు అక్కడ మాత్రం సేఫ్గా ఉండి తీసేస్తే అది మీరు అక్కడ వాళ్ళ దగ్గర మోసపోకుండా ఉంటే మీరు 900 రూపీస్ సేవ్ చేసినట్టు అవుతారు. మాకు వచ్చేసి 4900 రూపీస్ అయితే అయ్యింది ఓవరాల్గా. ఆ స్కామ్ది కూడా కలిపి చెప్తే. అండ్ నేను వచ్చేసి ఫుడ్ ఎక్కువ తినను కాబట్టి, ఎందుకంటే ట్రావెలింగ్ టైంలో మనకి ఫుడ్ ఎక్కువ తింటే గడుపులో గడగడ అంటారు. సో అందుకని చెప్పేసి ఫుడ్ ఎక్కువ తినను. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకి నడవడానికి ఓపిక కావాలి. పర్ డే ఎవ్రీ డే మాకు ఫుడ్కి మాత్రం 100 రూపీస్ అయితే మాకు పడింది. మీరు హెవీగా తింటారు అంటే మీకు అప్పుడు ఫుడ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. అండ్ 3 జ్యోతిర్లింగాస్ టెంపుల్సే కాకుండా మహారాష్ట్రలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అండ్ ఫేమస్ ప్లేసెస్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. నాకైతే మస్తు అనిపించింది. ఆ 4 days నాకైతే లిటరల్లీ అలా స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి మూమెంట్ తెలుసు, అసలు ఇంత కూడా ఇబ్బంది లేకుండా చాలా అంటే మా బడ్జెట్లోనే వెళ్ళిపోయింది ఆ ట్రిప్ మొత్తం అన్నట్టు అనిపించింది. నా వెనక శివయ్యనే ఉండి ఇలా నడిపించాడు అని అంత బాగా అనిపించింది అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మహారాష్ట్ర ట్రిప్కి ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ మహారాష్ట్ర ట్రిప్ది. అండ్ నేను చాలా డిలే చేశాను, కానీ ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఎలా వెళ్ళానో ట్రిప్ స్టెప్ బై స్టెప్గా ఏవేవి సెలెక్ట్ చేసుకొని ట్రిప్కి ఎలా వెళ్ళాలి అని అనుకున్నానో ఆ ప్లేసెస్కే వెళ్ళాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను చూడలేని ప్లేస్ అయితే ఒకటే, అదేంటంటే మహారాష్ట్రలో హరిహర ఫోర్ట్. అదొక్కటి చూడలేదు, మిస్ అయింది. ఎందుకంటే అదొకటికి 1 day అయిపోతుంది. ఆల్రెడీ మాకు 4 days అయిపోయింది. 5th day మేము అక్కడ ఉన్నామన్నమాట. సో ఇంకా తను మా సిస్టర్ నాతో పాటు వచ్చిన అమ్మాయికి వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాలి కదా. సో మేము 4 days అనుకున్నాం, కానీ ఆల్రెడీ 5 అయింది. ఇంకా 1 day స్టే చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చాం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని. సో మీరు ఈసారి వెళ్తే హరిహర ఫోర్ట్ని కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. అది నా డ్రీమ్ ప్లేస్ అనమాట. ఈ ఇయర్ ప్రెజెంట్ అయితే నా డ్రీమ్ ప్లేస్ అది. చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్ అనేది ఇమేజ్ పెడతాను చూడండి టెంపుల్ది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని అడిగేయండి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కాపీ అండ్ పేస్ట్ అని మాత్రం అనకండి, ఎందుకంటే అది నేను ప్రిపేర్ చేసింది. కానీ మళ్ళీ టెన్షన్లో మీతో మాట్లాడుతున్న టెన్షన్లో మనకి సీక్వెన్స్ అనేది కట్ అవుతుంది కదా ఎక్కడో ఒక దగ్గర. సో ఆ ఫ్లో కట్ అవ్వకుండా బుక్ని చూస్తే ఆ ఫ్లో అనేది అలా కంటిన్యూ అవుతుంది. అందుకని చెప్పేసి బుక్ చూశాను. అండ్ ఫైనల్గా నేను కేదార్నాథ్కి కూడా వెళ్ళాను. ఆ బడ్జెట్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. మీకోసం పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా అక్క సోది ఆపకుండా వెళ్ళిపోవని మాట మనకండి, వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ చాలా లెంతీ అయింది మన వీడియో. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.